హాయ్ అండి. మనకైతే ఒక కస్టమర్ వచ్చేసి ఒకటి లైనింగ్ బ్లౌజ్ ఇచ్చింది. ఒకటి సాదా బ్లౌజ్ ఇచ్చింది. అయితే లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి కరెక్ట్ 1 మీటర్ అయితే అంటే లైనింగ్ కాటన్ వచ్చేసి 1 మీటర్ అయితే తెచ్చింది. కానీ సాదా బ్లౌజ్ వచ్చేసి 85 అలా ఉంది అంతే. అంతకంటే ఎక్కువనైతే లేదు. అయితే ఆమె హ్యాండ్స్ వచ్చేసి చాలా పొడుగుంటాయి. ఒక 10 ఇంచుల వరకు ఉన్నదనమాట చేతి పొడవైతే. ఆంటీ ఇది సరిపోదు క్లాతు నీకు అంటే మీరిచ్చిన సైజ్‌కైతే ఇది సరిపోదంటే కొంచెం అదో ఇదో తుకుడేసన్నా కుట్టమ్మా జర మొత్తానికి జాకెట్ చేయి మెత్తగుంది తొడుక్కోవాలని చెప్పిందనమాట. అయితే ఎటు పెట్టి చూద్దాం మనం ఎలాగైనా ట్రై చేద్దాం అనేసి అయితే నేను అనుకున్నాను. అయితే ఫస్ట్ ఏం చేశానంటే మన లైనింగ్ బ్లౌజు లైనింగ్ కట్ చేస్తాం కదా! ఆ లైనింగ్ ఏం చేశానంటే ఈ సాదా బ్లౌజ్ పైన ఈ విధంగానైతే పరుచుకున్నాను. అంటే మనకు వస్తదా రాదా బ్లౌజ్ మరి ఎక్కడైనా బాగా జెయింట్లు పడతదా అని మనం ముందే చెక్ చేసుకోవాలి కదా! ఎందుకంటే ఫస్టే మనము బ్యాక్ పార్ట్ హ్యాండ్ కట్ చేసినామంటే ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ మనకు రాదనమాట. అలాంటప్పుడు ఇలాంటి మనకు ఒక లైనింగ్ బ్లౌజ్ సాదా బ్లౌజ్ ఇచ్చిర్రనుకో లైనింగ్ కట్ చేసుకొని దీని మీద వేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మీరు గనక కట్ చేసుకున్నట్టయితే మనకు బ్లౌజ్ అయితే కరెక్ట్ వస్తది. అయితే ఏందంటే 85 బ్లౌజ్ పీస్ వచ్చేసి మనము అదే విధంగా అంటే అడ్డం లైన్స్, నిలువు లైన్స్ ఉంటాయి గదా! నిలువు లైన్స్‌లో అయితే మనకైతే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయితే గాదు. నేనైతే ఇప్పుడు ఈ బ్లౌజ్‌కొచ్చేసి అడ్డం లైన్సే తీసుకున్నాననమాట. అలాగైతే మనకు హ్యాండ్స్ వస్తది, బాడీ పార్ట్ అంతా వస్తదనమాట. అదేవిధంగా నేను లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అయితే కట్ జేశాను. ఈ సాదా బ్లౌజ్ వచ్చేసి సాదా అంటే ముందు భాగం వచ్చేసి సాదా పెట్టేసాననమాట. అలాంటప్పుడు బ్లౌజ్ మొత్తం అయితే మనకు కటింగ్‌లో కంప్లీట్ అయితదనమాట. ఆమెకు చెప్పిన మరి ఒకవేళ ఏమైనా ఎక్కతక్క అయితే ఏం పర్లేదా అంటే జర ఎట్లైనా చేసి జాకెట్ అయ్యేటట్టు చూడు అని అయితే నాకు చెప్పిందనమాట. ఇక అయిన దానికి క్రాస్ కటింగ్ లేకున్నా పర్లేదు. సాదా కటింగ్ అయితే పెట్టేద్దామని అయితే అనుకున్నా. అయితే ఏందంటే ఇది హ్యాండ్‌కి కూడా జాయింట్ వస్తది కదా! మనకు ముందే ఈ క్లాత్ అయితే చాలా చిన్నగుండే సాదా బ్లౌజ్ వచ్చేసి. ఇక మొత్తానికి కరెక్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుంటూ అది వస్తదా రాదా హ్యాండ్ జాయింట్లు కూడా వస్తదా రాదా అని చూసుకొని మరి నేనైతే ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను. సారీ. అదే విధంగా మనకు ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర 2 ఫోల్డ్‌లు వస్తాయి. అంటే 2 మడతలతోటి కుడతా ఉంటాం గదా! అలాంటప్పుడు లోపల సైడ్ ఏదన్నా ఏసి కుట్టమ్మా ఒకవేళ అక్కడ కూడా సరిపోకపోతే అన్నది. లేదు ఇంకా కాదు అంటే హ్యాండ్ ఒక ఇంచు చిన్నగా పెట్టినా పర్లేదన్నది. ఇప్పుడు ఇంచు చిన్నగా అంటే ఈ హ్యాండ్‌కొచ్చేసి ఆల్రెడీ హెమ్మింగ్‌కి పోతది కదా! సాదా బ్లౌజ్ వచ్చేసి ఆ ఇంచ్ అనేది అందులో కవర్ అయిపోతది. అందుకే నేనైతే ఈ విధంగానైతే కట్ చేసుకున్నాననమాట. మీకెవరికైనా ఈ ఐడియా గనక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బావుందా లేదా వీడియోకైతే కామెంట్ చేయండి అబ్బా! మొత్తానికి సాదా కటింగే వచ్చింది. బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్ అయితే రాలేదు.